ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, సర్వలోకాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రశస్తమైన విలువైన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, గడిచిన రాత్రికాలమంతా కూడా మీ యొక్క రక్షణ కాపుదల మా అందరికీ దయచేసినందుకు, మా కుటుంబానికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినారు తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ ఉదయకాల సమయంలో మరొక రోజుని చూడడానికి మా అందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని తండ్రి వాక్యం ద్వారా మీరు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అవును నాయనా, ఈరోజున మా మాట తండ్రి మృదువుగా ఉండడానికి, నొప్పించకుండా నాయనా సమాధానకరమైన మాటలే మేము మాట్లాడడానికి కృప చూపించండి. ఏ విషయంలోనూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ తండ్రి మా నోటి ద్వారా ఈరోజు మేము పాపం చేయకుండా, కఠినమైన పదాల ద్వారా తండ్రి నొప్పించకుండా, అయా లేనిపోని గొడవల వైపు మేము ఈరోజు వెళ్లకుండా తండ్రి మృదువైన మాటలను మాకు దయచేయమని, శాంతికరమైన మాటల ద్వారా ఈరోజు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారందరి ఎడల మీ కృప చూపించండి, వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి నాయన. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. నాయనా, ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ కూడా తండ్రి మీ చేతిలో పెడుతున్నాము. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గంలో మీ రక్షణ, మీ కాపుదల మా అందరికీ దయచేయండి. క్షేమకరమైన ప్రయాణము మేమందరము కలిగి ఉండుటకు కృప చూపించండి నాయన. అయా, మా పనులను కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, ఏ ఏ పనుల్లో బిడ్డలు ఉన్నారో తండ్రి, ఆ పనులన్నిటిలో బిడ్డలను బహుగా ఆశీర్వదించండి నాయన. వారి ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు నాయన. వారు ఏ విషయంలో కూడా కొదువా లేమి అనేది లేకుండా సంపూర్ణ సమృద్ధి కలిగిన వారిలా వారిని నిలబెట్టుకోండి ప్రభువా. ప్రభువా, ఈ రోజున మంచి ఆరోగ్యమును, మంచి ఆత్మీయ స్థితిని ప్రతి బిడ్డకు కలగ చేయండి. ఆర్థికపరమైన ప్రతి కష్టం నుంచి కూడా బిడ్డలకు ఈ రోజున విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్న ప్రతి బిడ్డకు కూడా జ్ఞానమును దయచేయండి. వాటిలలో వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి నాయన. తండ్రి, హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాము. చెకప్స్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తుండగా, డెలివరీస్, ఆపరేషన్స్ కోసం వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి గృహిణిని, చిన్న బిడ్డను, యవ్వన బిడ్డలను, వృద్ధులను మీ చేతికి అప్పగిస్తున్నాము. వారందరికీ మీ కాపుదల కంచె దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున మీ యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరిచే వారిగా ఉండకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ ఆయన ప్రతి ఒక్కరితో శాంతి సమాధానాలు కలిగి ఉంటూ ఈ రోజున దుష్టు నుంచి మమ్మల్ని తప్పించమని బ్రతిమాలుతున్నాము ఆయన. ఈ రోజున మా మాటల వలన, మా నడవడిక వలన, మా కనుచూపు వలన, మా ప్రవర్తన వలన మీ నామము అవమానింపబడకుండా, మీ నామము ఘనపరచబడుటకు సహాయం అనుగ్రహించమని, ఈ లోకంలో ఈరోజు మేము తప్పిపోకుండా మా సాక్ష్యాన్ని తండ్రి మేము కాపాడుకుంటూ అయా అనేకులకు మాదిరికరమైన జీవితం కలిగి ఉండులాగున మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, అయా మీ కృప వలన, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఈ రోజున దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. తండ్రి, ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ మాటలను చెబుతూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉండడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలవబెట్టుకోమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.